హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే గ్రూప్ 3 సర్వీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి మనకు టీజీపీఎస్సీ నుంచి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు, ప్లేస్ హైదరాబాద్, డేట్ వచ్చేసి 24/6/2026న ఈ యొక్క డేట్ సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చేసారు. క్యాండిడేట్స్ హూ ఆర్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ టు ద పోస్ట్ కోడ్ మెన్షన్డ్. ఇక్కడ పోస్ట్ కోడ్ ఏదైతే 3 ఉన్నదో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ సంబంధించినటువంటి మరి పోస్ట్ కోడ్ నెంబర్ 4 హాల్ టికెట్ నెంబరు, దాంతోపాటుగా వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ ఇక్కడ చూడొచ్చు 105, దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు 229221111261. సో ఈ విధంగా మొత్తం కూడా మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో వెబ్ నోట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే, సో ద సెలెక్షన్ లిస్ట్ ఈస్ డ్రాన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ద హోస్టెడ్ 14/3/2025. The candidates whose hall tickets numbers are the given below have been the provisionally selected under the postcode service general requirement of the notifications అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ పోస్ట్ కోడ్ సంబంధించినటువంటి 3 and 4 అదేవిధంగా 105 సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ కోడ్ నెంబర్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో మరి వీళ్ళకు మంచి అవకాశం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్ రాబోయేటటువంటి మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్స్ అయినా సరే, మరి దాదాపుగా గ్రూప్ 1లో దాదాపుగా 300 నుంచి 400 వరకు నోటిఫికేషన్స్ అప్కమింగ్లో భాగంగా, అదేవిధంగా గ్రూప్ 2లో కూడా 1000 నుంచి 1200 వరకు కూడా మరి ఇక్కడ నిరుద్యోగుల నుంచి ఇక్కడ డిమాండ్ అయితే కనిపిస్తున్నాయండి. నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి ప్రభుత్వంకు ఇక్కడ నిరుద్యోగుల నుంచి పెద్ద డిమాండ్ వస్తుంది అన్నమాట. దాంతోపాటుగా మనకు టీజీపీఎస్సీ రీసెంట్గా సిలబస్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, ఎస్పెషల్లీ సిలబస్ మార్పు అనేది జిఎస్ ఏదైతే జనరల్ స్టడీస్ పేపర్ విభాగంలో ఎక్కువ కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా విపత్తు నిర్వహణ సంబంధించినటువంటి దాంట్లో, తర్వాత వచ్చేసరికి మనకు హిస్టరీ పరంగా మనకు 3 అంశాల గురించి చదువుకోవాలి అనేసి, తర్వాత జాగ్రఫీ అనే అంశం పైన ఇక్కడ సామాజిక, ఆర్థిక, భౌతిక మొత్తం కూడా ఇక్కడ చదువుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటుగా వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీష్ విభాగం ఏదైతే ఉన్నాయో, ఈ జనరల్ ఇంగ్లీష్ కూడా దాదాపు కూడా ఇక్కడ 10th స్టాండర్డ్తో ఇక్కడ చదువుకోవాలి అనేసి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి మంత్ కూడా వచ్చేసరికి ఇక్కడ 3 నోటిఫికేషన్స్ను విడుదల చేస్తామనేసి కూడా స్వయంగా ఎస్పెషల్లీ టీజీపీఎస్సీ చైర్మన్ గారే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్లో 2026 ఏదైతే ఇయర్ ఉన్నదో, సో నిరుద్యోగులకు ఒక వరంగా మారబోతుంది. నోటిఫికేషన్స్ విషయంలో పారదర్శకంగా ఉంటుంది టీజీపీఎస్సీ. కాబట్టి సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% రిక్రూట్మెంట్ దిశగా ప్రభుత్వం ఇక్కడైతే ముందుకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఏదైతే నోటిఫికేషన్స్ విషయంలోతో పాటు అదేవిధంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఓయూ వేదిక కూడా దాదాపుగా 30 నుంచి 40 వేల ఉద్యోగాలను మేము ఇవ్వబోతున్నాము అనేసి కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ సభల్లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. నోటిఫికేషన్స్ విషయంలో మేము చాలా పారదర్శకంగా ఉన్నాం, నోటిఫికేషన్స్ అనేది 100% విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది అనేసి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులో చెప్పడం జరిగింది. దాంతోపాటుగా సో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మరి వివిధ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను సత్వరమే ప్రభుత్వానికి అందజేయాలి అనేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు వచ్చినటువంటి టీజీపీఎస్సీ సంబంధించినటువంటి అప్డేట్ అండి.